లేదాకడా வணக்கம், நமக்கும் பேசுகிறேன். நீங்கள் பார்க்கலாம், நான் இப்போது ஒங்கல் வந்தேன். நீங்கள் பார்க்கலாம், இங்கே சர்க்கிள் இங்கே ஆர்ட்ஸ் போட்டுருக்குறாங்க. இதில் பார்க்கலாம், இது கவர்மெண்ட் ஹாஸ்பிட்டல் ஆப்போசிட்டு. பார்க்கலாம் சர்க்கிளில் இங்கே பார்க்கலாம். இவங்க வேலை வந்து காலையில் க்ளீனாக பார்த்துன்னுக்குறாங்க. நீங்கள் பார்க்கலாம் அந்த இடத்துல. இவங்க இல்லைனாக்கா இதுவே இல்லை. நீங்கள் பார்க்கலாம், இவங்க காலையிலே வந்து பண்ணின்னுக்குறாங்க க்ளீனிங்கு. ஒரு இடமும் இவங்க க்ளீன் பண்ணலனாக்கா எல்லாம் நாடும் ஊரெல்லாம் நீங்கள் பார்க்கலாம். எல்லாம் இவங்க கையெல்லாம் இருக்குது. ஒரு ஊரம் பார்க்கலாம். சில பேர் இவங்களுக்கு மரியாதையே கொடுக்க மாட்டேன்றாங்க. நீங்கள் பார்க்கலாம். பார்க்கலாம், பொங்கல் வந்தேன் நான். இங்கேருந்து நான் நெல்லூர் போவேன். பார்க்கலாம், இந்த இடத்துலேருந்து நெல்லூர் போவேன். బెంగళూరు నుంచి బాగా ఎడకొచ్చావా ఇటు పోతున్నావా? నేను అన్నీ తిరుక్కొని వస్తూ ఉంటాను. బెంగళూరు నుంచి అన్నీ తిరుక్కొని ఇప్పుడు కాశీ అంతా పోయి ఇప్పుడు వస్తూ ఉంటాను. నేను అన్నీ పోయి వచ్చాను. ఏమన్నా మీ పేరు? ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటారు ఇది? 25 సంవత్సరాల నుంచి. ఇంతవరకు అమ్మాలేదు, అయ్యలేదు. వచ్చిన గవర్నమెంట్ వల్ల మీకు ఏదో పర్మనెంట్ చేస్తాము, సర్వీసులు కూడా చేస్తాం అంటున్నారు. మా సర్వీస్ 50 సంవత్సరాలు వచ్చింది. కనీసం మమ్మల్ని ఇదిగో మరి ఇది చేస్తాం అంటలేదు. జీతాలు పెంచట్లేదు. మాకు ఇబ్బందుల్లోనే ఉన్నాం మేము బాగా, మున్సిపాలిటీ. ఓహో, ఇప్పుడు దీని నుంచి మీకు మీరు లేకుండా పోతే అంతా గవర్నమెంట్ కూడా మురికైపోయింది బాగా. అదా మీ నుంచి మేము ఉంటేనే కానీ ఇది పనులు అయ్యేది. కానీ మాకు జీతాలు పెంచమంటే పెంచట్లా. இங்கே பார்க்கலாம், இவங்களுக்கு பேமெண்ட்டு இது இல்லை, இன்னும் பர்மனெண்ட் பண்ணல. இவ்வளோ வருஷமாக 25 வருஷமாக பண்ணுறாங்க. இவங்க பர்மனெண்ட் இல்லை இந்த இடத்துல. நீங்கள் பார்க்கலாம், நான் இப்போ உங்களில் இருக்கிறேன் நான். பார்க்கலாம், நீங்கள் இவங்க இன்னும் இது பண்ணுறாங்க. ஆனாக்கா பர்மனெண்ட் இல்லையா, இவங்க எல்லாம் டெம்ப்ரவரி தானா. దీని నుంచి ఏమైనా చెప్తారా మీరు? లేదు, మీ పేమెంట్కి ఏమైనా చేస్తూ ఉంటారా? పేమెంట్ 26,000 చేయమని అనుకుంటున్నాము ప్రభుత్వాన్ని. చేయమంటే చెయ్యట్లా. ఇప్పుడు ఎంత ఇస్తూ ఉంటారు? ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. ప్లస్ ఒక 6,000 ఆర్యాస్గా ఇస్తా దాన్ని కలిపారు. మొత్తం ఇప్పుడు వచ్చి 21,000 వస్తుంది. 21,000లో ఒక 2,000 పిఎఫ్ అని, ఈఎస్ అని 2,500 కట్ చేసుకుంటున్నారు. పోను అవి పడుతున్నాయి. అందులో ఏదన్నా నాగా బోగా పెట్టుకుంటే కట్ అయిపోతున్నాయి. 15,000 కాడి నుంచి జీతం వస్తుంది. కట్ అయిపోను మన నాగాలు పెట్టుకున్నాయి కానీ ఏదన్నా కానీ ఇంకా అట్లా వస్తుంది. 15,000 దాకా వస్తుంది అంతే మా జీతం. ఈఎస్ఐలా మీకు దొరుకుతుంది? అంతా జరుగుతుంది. ఈఎస్ఐలా పిఎఫ్ ఈఎస్ఐ இது ஜరుగుతుంది. இதை பார்க்கலாம், பிஎஃப் இஎஸ்ஐ எல்லாம் வந்து உங்களுக்கு இதாக இருக்குது, கொஞ்சம் சப்போர்ட்டாக இருக்குது இந்த இடத்துல.
మనకి